ఇది సింపుల్ ఎయిర్ ఎవాపరేటింగ్ కూలింగ్ సిస్టమ్. ఇది సో మోడిఫికేషన్ ఆఫ్ సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్కి చిన్న మోడిఫికేషన్ అనమాట. ఇందులో ఎక్స్ట్రా ఒక ఎవాపరేటర్ అనేది యాడ్ అవుతుంది. అది ఇక్కడ ఈ కాంపోనెంట్ దగ్గర యాడ్ అవుతుంది. నేను దాన్ని క్లియర్గా డ్రా చేస్తాను, ఓకేనా, మీకు ఈజీగా ఉండడానికి. సో చూడండి ఒకసారి, సేమ్ సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎక్స్ట్రా ఎవాపరేటర్ గురించి యాడ్ అవుతాను. దీన్నే ఎవాపరేటర్ అంటారు. ఓకే, దీన్ని ఆల్రెడీ కూలింగ్ టర్బైన్ అంటారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను కూలింగ్ టర్బైన్. మీరు అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు బయట వస్తుంది. దీన్ని కూలింగ్ ఫ్యాన్ అంటారు. కూలింగ్ ఫ్యాన్. సో నాకు ఒక ప్రీవియస్ చేయడానికి తీసింది, అందుకే నేను కింద రాస్తాను. దీన్ని కూలింగ్ టర్బైన్ అంటారు. కూలింగ్ టర్బైన్. అలాగే దీన్ని కూలింగ్ ఫ్యాన్ అంటారు. ఓకే, సో చూస్తే సేమ్ దాంట్లో సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టంలో ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రా అంటే ఈ హీట్ ఎక్స్చేంజర్ ఇదే కదా, హీట్ ఎక్స్చేంజర్ కదా. ఓకే, సో ఇది ఎవాపరేటర్. సో హీట్ ఎక్స్చేంజర్ నుంచి డైరెక్ట్గా కూలింగ్ టర్బైన్కి వెళ్ళిపోతుంది. దేంట్లోనూ సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్. కానీ ఎవాపరేటర్లో ఈ ఆఫ్టర్ హీట్ ఎక్స్చేంజర్ ఎవాపరేటర్లోకి వెళ్ళి ఎవాపరేటర్లో నుంచి కొంత హీట్ మళ్ళీ రెడ్యూస్ అయ్యి సేమ్ ప్రెషర్తో టర్బైన్ మీద వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇలాగా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ టర్బైన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్. సో ఇది కూడా మనకి ప్రాబ్లమ్స్ అడుగుతూనే ఉంటాడు ఎప్పుడు పడితే అప్పుడు. సో మనల్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు దీని మీద. ఓకే, కూలింగ్ టర్బైన్. టు ద క్యాబిన్ లోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోతుంది. దీన్ని 6 అంటాం, దీన్ని 5, అలాగే దీన్ని దట్ ఈస్ దీన్ని 4. సో 4 to 4 dash. ఓకే, 4 dash. 4 to 4 dash is evaporator. 4 dash to 5 cooling turbine. 5 dash to 6 refrigerating effect. సో ఇది ప్రాసెస్ అన్నమాట. చూడండి ఒకసారి మొత్తం చూద్దాం. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ర్యామ్ బై కేజ్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది, ర్యామర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ర్యామర్లోకి ఎంటర్ అయిన తర్వాత సో కొంత ఎయిర్ హీట్ ఎక్స్చేంజర్లో కాదు, కొంత మెయిన్ కంప్రెసర్లోకి వెళ్తుంది. ఇక్కడ కంప్రెస్ అవుతుంది ఎయిర్. ఓకేనా, సో ఇది ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి రిఫ్రిజిరెంటే ఎయిర్. సో ఎయిర్ మెయిన్ కంప్రెసర్లో కాదు, బాగా కంప్రెస్ అవుతుంది, హై ప్రెషర్ లిబరేట్ అవుతుంది. ఇక్కడే మెయిన్ కంప్రెసర్లోనే లిబరేట్ అయిన ప్రెషర్ కొంత హీట్ ఎక్స్చేంజర్లో వెళ్తుంది. కంబషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది. కంబషన్ ఛాంబర్ నుంచి గ్యాస్ టర్బైన్కి వెళ్తుంది. గ్యాస్ టర్బైన్ రన్ అవుతుంది. ఈ రన్ అయిన పవర్ కంప్రెసర్ రన్ అవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది థియరీ కూడా కవర్ అయిపోవాలి. సో దానికోసం నేను చెప్పడం రకాలు. నెక్స్ట్ కొంత హీట్ ఎక్స్చేంజర్, దట్ ఈస్ మనం రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. అది త్రూ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఈ ట్యూబ్స్ ద్వారా వచ్చి మళ్ళీ హీట్ ఎక్స్చేంజ్ జరిగి అంటే దాని యొక్క హై ప్రెషర్ సేమ్ బట్ టెంపరేచర్ డౌన్ అవుతుంది. డౌన్ అయ్యి ఈ ఎవాపరేటర్లోకి వెళ్తుంది. ఎవాపరేటర్ ఫంక్షన్ ఏంటి, ఆల్రెడీ సో ఎవాపరేట్ చేసింది అన్నమాట టెంపరేచర్. ఓకేనా, ట్యూబ్స్ యొక్క టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఏదైతే ఎయిర్ ఉంటుందో దాని యొక్క టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఓకేనా, సో ఏదో ఒక లిక్విడ్ యూజ్ చేస్తుంది దీంట్లో. ఓకేనా, సో టెంపరేచర్ డౌన్ అవ్వగానే మళ్ళీ ఏం జరిగింది, ఎవాపరేటర్ సో టెంపరేచర్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ కూలింగ్ టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది. కూలింగ్ టర్బైన్లో ఈ హై ప్రెషర్ ఏదైతే వచ్చిందో కంప్రెషన్ ద్వారా హై ప్రెషర్ లిబరేట్ అయింది. ప్రెషర్ ఎక్కడ డౌన్ అవ్వలేదు. ఇక్కడ ఈ డౌన్ అవ్వని ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ ఇక్కడ డౌన్ అయిపోతుంది. టర్బైన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. దేనికి ఉపయోగపడుతుంది, కూలింగ్ ఫ్యాన్ని రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కూలింగ్ ఫ్యాన్ అనేది ఏంటంటే దీని మీద ఎయిర్ గ్లో అవ్వడానికి ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో ఇది రన్ అవ్వడానికి అంటే అన్నీ కూడా ఇంటర్లింక్డ్ అన్నమాట.
సో దట్ ఈస్ రన్ అవ్వాలంటే హీట్ ఎక్స్చేంజర్ బాగా రన్ అవ్వాలంటే కూలింగ్ ఫ్యాన్ ఉండాలి. కూలింగ్ ఫ్యాన్ రన్ అవ్వాలంటే క్యాబిన్. అంటే ఈ ప్రెజర్ ఏదైతే ఎలివేట్ అవుతుందో ఆ ప్రెజర్ టర్బైన్ మీద రన్ అవుతుంది. టర్బైన్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కాబట్టి ఫర్దర్గా కొంత టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఏదైతే ప్రెజర్ ఎలివేట్ అవుతుందో ఆ ప్రెజర్ కైనెటిక్ ఎనర్జీ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ డౌన్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ కాస్త అది మనకి రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి ఒకసారి. 1 to 2 is ramming, that is ideal ramming process. So actually the actual process. ఓకేనా? సో నేను సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టంలో చెప్పాను అదంతా ఒకసారి చూడండి. ఒకసారి నేను జస్ట్ అటాచ్మెంట్స్ చెప్తున్నాను, మీకు ఈజీగా గుర్తుంటుంది ఇలా చెప్తే. ఏమీ కాంపోనెంట్ అటాచ్ అవుతుంది. సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్కి డిఫరెంట్ కాంపోనెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా చెప్తే అంటే డిఫరెన్స్ చెప్తూ ఉంటే మీకు బాగా ఐడియా ఉండిపోద్ది, బాగా గుర్తుండిపోద్ది. అందుకని నేను డయాగ్రామ్ అరేంజ్ చేయకుండా చెప్పడానికి కాదు. ఓకే? సో 1 to 2, సో అది చూసిన తర్వాత చూడండి. 1 to 2 ఈజ్ రామింగ్ ప్రాసెస్. సో 2 to 2' to 3' కంప్రెసర్, మెయిన్ కంప్రెసర్, దట్ ఈస్ టెంపరేచర్ రైజ్ అయిపోయింది. ప్రెజర్ కూడా అమాంతంగా రైజ్ అయిపోయింది. 3D, దట్ ఈస్ ఇదే హైయెస్ట్ ప్రెజర్. నెక్స్ట్ అది 2' to 3 యాక్చువల్, 2' to 3' ఈజ్ 2' to 3' ఐడియల్, 2' to 3' యాక్చువల్. సో నాకు ఇదే ప్రెజర్ ఎలివేట్ అయింది. 3 days నుంచి 4కు, దట్ ఈస్ 3 నుంచి 4కు హీట్ ఎక్స్చేంజర్, ఇది హీట్ ఎక్స్చేంజర్ టెంపరేచర్ డౌన్ అయింది. ఓకే? 4' to 5' దట్ ఈస్ 4' ఇక్కడ నేను ఇంకో పాయింట్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు సేమ్ ప్రెజర్ ఎలివేట్ అవుతుంది. ఇంకో పాయింట్ ఉంది, అదే పాయింట్ అంటే 4' అనుకున్నాను, 4 అనుకున్నాను. ఇంకో పాయింట్ 4' అనుకుంటే కనుక 3' to 4 హీట్ ఎక్స్చేంజర్, 4' to 4', 4 to 4' ఇది ఎవాపరేటర్. ఇది ఎవాపరేటర్, గుర్తుపెట్టుకోండి, ఎవాపరేటర్. సార్ అదే లైన్ మీద ఎందుకు వస్తుందంటే సేమ్ ప్రెజర్ మీద ఉన్నది కాబట్టి, ప్రెజర్ చేంజ్ అవ్వదు కాబట్టి సేమ్ లైన్ మీద వచ్చింది. ఓకేనా? సో ఎవాపరేటర్, ఇది ఎవాపరేటర్. ఓకేనా? ఇది హీట్ ఎక్స్చేంజర్, ఎవాపరేటర్ 4 to 4'. అలాగే 4' to 5 కూలింగ్ టర్బైన్, 5' to 6 క్యాబిన్, ఎవాపరేటర్ కూలింగ్ సిస్టమ్, రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. సో చూడండి ఒకసారి డెరివేషన్ చూస్తే ఇది ప్రాసెస్. అర్థమైందా ప్రతి ఒక్కరికి? ప్రాసెస్ పైన అర్థమైంది. 1 to 2 is ramming, 2' to 3' కంప్రెషన్, 3 to 4 హీట్ ఎక్స్చేంజర్, 4 to 4' ఎవాపరేటర్ to 4' to 5. సో మనకి 4' to 5 గ్యాస్ టర్బైన్, దట్స్ కూలింగ్ టర్బైన్, 5' to 6 రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. ఇది ప్రాసెస్. సో ఇది ఎలాగ వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ అవ్వవు, ఎందుకంటే ఎయిర్ కాబట్టి. ఈ లైన్ క్యాబిన్ ప్రెజర్ లైన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నియర్ టు యాంబియంట్ ప్రెజర్. దీన్ని క్యాబిన్ ప్రెజర్ లైన్ గుర్తుపెట్టుకున్నాము. నెక్స్ట్ అటువైపు పెడతాను. చూడండి ఒకసారి. నాకు ప్రతి ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, ప్రతి వాల్యూ చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. నా కంప్రెసర్ వర్క్ సేమ్. కంప్రెసర్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు MA CT ఇంటూ ఎక్కడెక్కడ జరుగుతుంది, T3' మైనస్ T2'. ఓకేనా? సో కంప్రెషన్ వర్క్, కంప్రెషన్ వర్క్. ఓకే? నెక్స్ట్ కంప్రెషన్ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్, దట్ ఈస్ హీట్ ఎక్స్చేంజర్ వర్క్. దట్ ఈస్ హీట్ ఎక్స్చేంజర్ ఏం చేస్తుంది, హీట్ని రిమూవ్ చేస్తుంది. హీట్ రిమూవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం ఎలివేట్ అవుతుందంటే హీట్ రియాక్షన్ ఎలివేట్ అవుతుంది. హీట్ రియాక్షన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు MA CP ఇంటూ T3' మైనస్ T4. ఓకేనా? ఇది అయిన తర్వాత ఎవాపరేటర్
evaporator. Evaporator process. So actually so you work heat reaction reacting ద్వారా జరిగే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ heat exchanger ద్వారా ఇది that is heat reaction and evaporator ద్వారా ఇది it is equal to MaCp into T4 dash sorry ఇక్కడ T4 minus T4 dash. Okay? Next evaporator అయిన తర్వాత cooling turbine, that is work done. Work, that is cooling turbine work. Cooling turbine work, that is so cooling turbine work, that is work in work okay workout ఇది ఎంత వస్తుంది వర్కౌట్ MaCp into T4 dash minus T4 dash minus T5 dash. ఓకే అలాగే ఇంకోటి ఫైండ్ అవుట్ చేయొచ్చు రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. రిఫ్రిజిరేటింగ్ effect is equal to Re is equal to Re this so Ma Re is equal to MaCp into T6 minus T5 dash. ఇక్కడ T6 is cabin temperature, so grind T6 cabin temperature T5 dash cooling turbine exiting temperature, cooling turbine exit temperature. Okay, so చూస్తే నాకు efficiency చూడొచ్చు. Efficiency is equal to refrigerating effect by working compression, that is WC, that is equal to Alras efficiency sorry COP లో మాట్లాడుతాం కదా COP లాస్ట్ ఈక్వేషన్ కూడా COP లో రాయాలి. COP is equal to Re, that is MaCp into T6 minus T5 dash whole by working compressor, that is MaCp T3 dash minus T2 dash. So cancel the T6 minus T5 dash by T3 dash minus T2 dash. So ఇది మనకి వచ్చిన ఈక్వేషన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి మాస్ ఫ్లో రేట్ MA అంటే త్రూ సిస్టమ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మన రాయొచ్చంటే MA it is equal to 210 of Q whole by Cp into T6 minus T5 dash. So ఇది మాస్ ఫ్లో రేట్ కాబట్టి అలాగే పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు? పవర్ క్యాలిక్యులేట్ చేస్తారు. పవర్ ఇస్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు. పవర్ ఎక్కడ అవసరం మనకి వర్కింగ్ ఇక్కడే కదా, దట్ ఈస్ కంప్రెసర్ రన్ అవ్వడానికి కదా. దట్ ఈస్ MaCp into T3 dash minus T2 dash whole by 60 అంటే మినిట్లో ఉండేది మాస్ ఫ్లో రేటు. ఇట్ ఈస్ ఇన్ మినిట్ kg per minute లో ఉండేది. kilojoule per kg, kilojoule per second. Okay, next power
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు సిఓపి ఎలాగైనా పాయింట్ అవుట్ చేయొచ్చు. సిఓపి ఈజ్ ఈక్వల్ టు 210K by MA CP into N 3 term. It is in terms of terms like T2x. So అది టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ మాస్ ఫ్లో రేట్, మాస్ రిఫ్రిజిరెంట్, ఎవాపరేట్ రిఫ్రిజిరెంట్ రిక్వైర్డ్. ఎవాపరేటర్ కింద లిక్విడ్ యూజ్ చేస్తానని చెప్పాను కదా. ఎవాపరెంట్ రిక్వైర్డ్ మాస్ ఎంత కావాలి అంటే ఎంత రిక్వైర్డ్ మాస్ ఎంత కావాలని చూడండి ఒకసారి. MA ఎవాపరేటర్ ఈజ్ ఈక్వల్ టు QE by HFG. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే QE నే హీట్ రిజెక్షన్, QE ని ఎలా రాయొచ్చంటే హీట్ రిజెక్షన్. ఎంతైతే రిజెక్ట్ చేయాలో అది దాని యొక్క హీట్ కనిపిస్తుంది మీకు. హీట్ రిజెక్షన్ ఎంతైతే హీట్ రిజెక్షన్ చేయాలో అంత. ఓకే. అలాగే ఈ టైం ఇది టైం రిక్వైర్డ్ టు ఎవాపరేట్. ఎంత టైంలో ఇది ఎవాపరేట్ అవ్వాలి అంటే ఫ్లైట్ యొక్క టైమింగ్లో దీని యొక్క టైం ఫ్లైట్ యొక్క టైం మీద డిపెండ్ అవుతుంది. దీనే ఫ్లైట్ టైం అంటారు. నెక్స్ట్ హెచ్ఎఫ్జి వచ్చేసి ఇక్కడ రాస్తాం. హెచ్ఎఫ్జి ఈజ్ latent heat of evaporant అంటే evaporant వచ్చేసి లిక్విడ్. ఇట్ ఈస్ కిలోజౌల్ పర్ కేజీ. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డెరివేషన్ కూడా. ఇట్ ఈజ్ ఇన్ కిలోజౌల్ పర్ కేజీ. ఓకేనా. సో ప్రతిదీ అర్థమైందా. QE హీట్ టు బి రిమూవ్డ్ ఇన్ ద ఎవాపరేటర్. QE అనేది హీట్ రిజెక్షన్ ఇన్ టు బి రిమూవ్డ్, హీట్ టు బి రిమూవ్డ్ ఇన్ ఏ టు బి రిమూవ్డ్ నేను కొంచెంతా యువతలకి ఇంటుతాను. టు బి రిమూవ్డ్ అంటే హీట్ ఎంత రిమూవ్ చేయాలనేది QE. ఓకేనా. దట్ ఈస్ కిలోజౌల్ పర్ కేజీ. అలాగే T ఈస్ టైం రిక్వైర్డ్. ఓకే. అలాగే హెచ్ఎఫ్జి దట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేటర్. ఇట్ ఈస్ ఇన్ kg per minute. ఓకేనా. సో ఇది ప్రాసెస్. సో ఒకదానికొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీని. ఓకేనా. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్నీని.